జీవితంలో బరువెక్కిన గుండెతో చెమగిల్లిన కళ్ళతో వీడ్కోలు అంటూ చెప్పలేక మీ ముందు నిలబడిన మీలో ఒక దానిని, మీ స్నేహితురాలిని. నాకు జీవితంలో ఎదురైన రెండవ బాధాకరమైన సంఘటన ఇది. మొదటిది ఏమిటో ముందుగా నేను మీకు చెప్పాలి. అప్పుడు నాకు 3 ఏళ్ళు. అమ్మా నాన్న అనే మాటలు తప్ప మరేమీ పలకలేని పాలబుగ్గల పసిపాపను. బిత్తర చూపులతో తడబడే అడుగులతో మాంటిస్సోరీ ప్రాంగణంలో అడుగుపెట్టిన రోజు అది. అంతవరకు నా వేలు పట్టుకొని నడిపించిన అమ్మ తన చేతిని విదిలించి డార్మెటరీ వైపు చూపిస్తూ ఇప్పటి నుంచి ఇదే నీ ఇల్లు అని చెప్పినప్పుడు దుఃఖం పొంగుకొచ్చింది. అది నాకు బాధ కలిగించిన మొదటి సంఘటన. అయితే అమ్మ లాంటి అనుబంధంతో 12 సంవత్సరాలు గడిపిన ఈ ప్రాంగణాన్ని విడిచి వెళ్ళిపోవటం నాకు జీవితంలో అంతులేని బాధలు కలిగిస్తున్న రెండవ సంఘటన. నాకే కాదు, మీ అందరికీ ఇది బాధాకరమైనదే అని నేను భావిస్తున్నాను. కానీ మనం వెళ్ళక తప్పదు. జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే, విజయపథాన సాగాలంటే ఎప్పుడూ ప్రయాణం ఆపకూడదు. ఈ సత్యాన్ని నేను మాంటిస్సోరీలో నేర్చుకున్నాను. మాంటిస్సోరీలో సుదీర్ఘ ప్రయాణం సాగించి నేను నేర్చుకున్నది కేవలం విజ్ఞానం మాత్రమే కాదు, వినయం, క్రమశిక్షణ, అందరితో కలిసిపోయే తత్వం, నేర్పు, ఓర్పు. ఇవన్నీ చదువుతో పాటు నాకు మాంటిస్సోరీ నేర్పినందుకు నేనెప్పుడు నా గురువులకు, రాజు అంకుల్ గారికి రుణపడి ఉంటాను. ఈ సందర్భంగా నేను మీ అందరికీ చెప్పవలసిన సందేశం ఒకటి ఉంది. ప్రతి ఒక్కరికి ఎయిమ్స్, డిజైర్స్ ఉంటాయి. వాటిని సాధించడం కోసం ప్రయత్నం కూడా చేస్తుంటాం. అలా ప్రయత్నం నిరంతరం చేయాలి. ఒకవేళ దురదృష్టవశాత్తు అపజయం ఎదురైతే కృంగిపోకూడదు. దయచేసి జీవితంలో అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత సత్ప్రవర్తన, క్యారెక్టర్కి ఇవ్వండి. ఇదే మిమ్మల్ని జీవితంలో విజయపథాన నిలుపగలదు. 12 సంవత్సరాల పాటు నన్ను కంటికి రెప్పలా కాపాడిన నా గురువులకు, కేటేకర్స్కి, మేనేజ్మెంట్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా మిత్రులైన మీరంతా అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ సెలవు.